హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. డేట్స్ ఫిల్లింగ్ చాక్లెట్స్. ఇవి సేలింగ్ పర్పస్ కింద చాలా బాగా సేల్ అవుతాయి. డిఫరెంట్ వెరైటీస్ కింద చేసి మనం కస్టమర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే అలా కూడా మనకి ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది ఒక టిప్పు. దీంట్లో నేను ఇప్పుడు ఏమేమి చేస్తాను, ఎలా చేస్తాను అనేది 4 వెరైటీస్ మీకు చూపిస్తాను. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, 20 వెరైటీస్ ఆఫ్. ఇప్పుడు నేనైతే 4 వెరైటీస్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ డేట్స్ తీసుకున్నాను కదా, దాంట్లో ఉన్న సీడ్ అనేది ఇలా జాగ్రత్తగా కట్ చేసుకుని సీడ్ అనేది బయటకు వచ్చేటట్టు తీసుకోవాలి. సీడ్ తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే దీంట్లో మనం ఫిల్లింగ్ అనేది చేసుకుందాం. దీంట్లో వచ్చేసి నేను మనకి వేరుశనగుళ్ళు వచ్చి ఉంటుంది కదండి, దాన్ని అయితే నేను ఇలాగా చిన్న గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలాగా మనం బాగా మెత్తగా కాకుండా ఇలాగా పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టఫ్ చేసుకుంటున్నాను లోన. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేయాలి. ఇది చాలా మంచిదండి. ఐరన్ అనేది రిచ్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇవే కాదు, దీంట్లోని చాలా వెరైటీస్ ఆఫ్ డేట్స్ చాక్లెట్స్ అనేవి ఉంటాయి. ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చిన ఆర్డర్ బట్టి నేను ఇది చేస్తున్నాను. మీరు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పిస్తా అన్నమాట, పిస్తా డేట్స్ చాక్లెట్స్. వీటిని కూడా మనం ఇలా స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇవి డేట్స్లోని పిస్తా పెట్టిన, బాదం పెట్టిన, వేరుశనగుళ్ళు మనం ఫ్రై చేసి పెట్టుకున్నా కానీ దాన్ని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. మామూలుగా నార్మల్గా కట్ చేసి పెట్టేసుకునే కన్నా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అనేది క్రంచీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది తిన్నప్పుడు. ఇదైతే కోకోనట్ పౌడరు. ఇప్పుడైతే మనం ఈ కోకోనట్ పౌడర్ని కూడా మనం స్టఫ్ చేసి పెట్టుకుని డిప్ చేసుకుని కూడా చాక్లెట్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇది కోకోనట్ సంబంధించిన చాక్లెట్ అనమాట. ఇది కూడా అందరికీ తెలుసు కదా, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మనకి. ఇవైతే దీన్ని కూడా మనం ఇలా స్టఫ్ చేసుకుని కూడా సేల్ చేసుకోవచ్చు. మనకి ఇవి వచ్చేసి ఈచ్ పీసు ఖర్జూరం డేట్స్ బట్టి మనం ఈ ఫిల్లింగ్స్ అలాగే చాక్లెట్ అనేది యూజ్ చేస్తాము. వీటన్నిటిని మనం ఎంత అవుతుందో చూసుకుని మనం రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇది వచ్చేసి 12 రూపీస్ సేల్ చేస్తున్నాను. ఈచ్ పీస్ వచ్చేసి ఇలా చూసారు కదా, నేను ఈ విధంగా స్టఫ్ చేసుకుంటున్నాను. ఇలా మనం దీంట్లోనే పిస్తా కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా మీకు ఎలా వీలైతే అలాగా. జీడిపప్పు ఉంటుంది కదా, కాజు, దాన్ని కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా మనం అన్నిటినీ ఫిల్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను. మీరు వైట్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు. మీకు వాళ్ళు ఫ్లేవర్స్ ఇస్తారండి, దాన్ని బట్టి మనం చేయాలి. వాళ్ళు డార్క్ అడిగితే డార్క్, మిల్క్ అడిగితే మిల్క్, లేదా వైట్ అడిగితే వైట్, ఒక నచ్చిన విధంగా చేయొచ్చు. నాకైతే ఇక్కడైతే 2 టైప్స్ అడిగారు, వైట్ ఒకటి, డార్క్ ఒకటి. ఇవి చేస్తున్నాను నేను. ఇలా మనం బటర్ పేపర్ ఉంటుంది కదండి, దాని మీద వేసుకుంటే మనకి ఈజీగా తీయడానికి కూడా బాగుంటుంది. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు, అలా వదిలేస్తే మనకి ఒక 15 మినిట్స్లో మనకి అవి డ్రై అయిపోతాయి అన్నమాట. మనం తీసుకుని దానిపైన మనం జీడిపప్పు ఇలాగా గార్నిష్ అనేది చేసుకోవచ్చు పైన. చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. ఇలా నేను చాక్లెట్స్ అన్నిటినీ ఈ డార్క్ చాక్లెట్ డిప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిగిలినవి కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నిటినీ ఇలా మీరు కస్టమర్స్కి డిఫరెంట్ వెరైటీస్లో చేసేస్తే అలా చాక్లెట్స్ అనేవి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా టేస్ట్ చేయాలని, చాలా లుక్ వైజ్గా బాగుందని అనేసి ఆర్డర్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక ఐడియా కింద యూజ్ అవుతుంది.
ఇంట్లో చేసుకునే వాళ్ళైతే నార్మల్గా ఈ వీడియో చూసి చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా యూజ్ ఉంటుంది. మీరు ఇంకా చేయమని ఉత్సాహం కలిగి నేను కూడా వీడియోస్ అనేవి చేస్తాను. కాబట్టి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వైట్తో ఇలాగా డేట్స్ని మొత్తం అన్నిటిని డిప్ చేసుకుని ఇలాగ బటర్ పేపర్ మీద పెట్టుకుంటున్నాను. ఇవి కూడా చాలా బాగుంటుందండి. లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను దీని మీద మనకి గ్రైండ్ చేసుకున్న పీనట్స్ ఉన్నాయి కదా, వాటిని నేను ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. అలాగే పిస్తా కూడా యాడ్ చేసుకుంటున్నాను గార్నిష్ కింద. ఇవి తీసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయని చెప్పారండి. చాలా టేస్టీగా ఉన్నాయి అనేసి మళ్ళీ ఒక 10 పీసెస్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి ఇలా చేస్తున్నాను అనేసి. వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నేనైతే ఇవి ఈ బాక్స్లో పెట్టిస్తున్నాను వాళ్ళకి. ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను మొత్తం అన్నీని. మనం ఇంటి దగ్గర చేస్తాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి మనం డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా చాక్లెట్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలాగా మనం ఫింగర్స్తో తీసేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.